సో హెడింగ్ పెట్టినామా, అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్. అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్. Accounts from incomplete records. Accounts from incomplete records. అందరూ రాసుకోండి. మీనింగ్, అందరూ రాయండమ్మా మీనింగ్. Accounting records which are not strictly kept. Accounting records which are not strictly kept according to double entry system. Accounting records which are not strictly kept according to double entry system are known as accounts from incomplete records. Are known as accounts from incomplete records. Accounting records which are not strictly kept according to double entry system are known as accounts from incomplete records. ఓకేనమ్మా? ఓకే సార్. సో అంటే ఏంటి, మనం ఇప్పుడు చేసే ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ బిజినెస్, పార్ట్నర్షిప్, సోల్ ప్రొప్రైటర్షిప్, ఇలాంటి బిజినెస్ టైప్స్ లో ఏదైతే చిన్న చిన్న బిజినెస్ ఉంటాయో, చాలా చిన్న బిజినెస్ ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తారంటే ఒక అకౌంటెంట్ ని పెట్టి, ఓకేనా, ఒక పద్ధతిగా చేయడం మానేసి ఏదో రఫ్ బుక్ తీసుకుంటారు. రఫ్ బుక్ లో మొత్తం అన్ని రాసేసి బుక్ తీసుకున్న బుక్ లో రాస్తారనమాట. సుబ్బారావు అనేవాడికి పేమెంట్ చేశాను, రామారావు దగ్గర నుంచి అమౌంట్ వచ్చింది అని రాస్తారు తప్ప అకౌంటింగ్ సిస్టమ్ ఫాలో అవ్వరు. ఏంటి అకౌంటింగ్ సిస్టమ్? డబల్ ఎంట్రీ ఫాలో అవ్వరు. ఓన్లీ జస్ట్ నోట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. ఓకేనా? సో డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి దీని ఏమన్నారమ్మా, అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్. డబుల్ ఎంట్రీ అయితేనే కంప్లీట్ అవుతుంది ట్రాన్సాక్షన్, లేకపోతే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వదు అని చెప్పి నేర్చుకున్నాం. ఓకేనా? కంటిన్యూ చేయండి. ఇట్ సింప్లీ మీన్స్ that principles of the double entry system are not being followed. It simply means that principles of the double entry system are not being followed for all transactions. Simply means that principles of the double entry system are not being followed for all transactions. For all transactions. Next, under this method, usually the personal accounts are maintained and
real and nominal accounts and real and nominal accounts may not be maintained in the books. Real and nominal accounts may not be maintained in the books. Okay, Namma? Continuation. Usually, only one aspect of every transaction. Usually, only one aspect of every transaction is recorded under the system. Is recorded under the system. నెక్స్ట్ సో అర్థమైంది కదా సింగిల్ ఎంట్రీ సిస్టమ్ మీనింగ్ ఏంటి అంటే ఓన్లీ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ విల్ బి రికార్డెడ్ అండ్ ద అదర్ ఆస్పెక్ట్ విల్ బి ఇగ్నోర్డ్ దట్ టు మెయిన్లీ ఓన్లీ పర్సనల్ అకౌంట్స్ ఆర్ రికార్డెడ్ అండ్ రియల్ అండ్ నార్మల్ అకౌంట్స్ ఆర్ నాట్ మెయింటైన్డ్ ఇన్ దిస్ బుక్స్. ఎందుకు ఓన్లీ పర్సన్స్ గుర్తుంటారు వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా పచారీ కొట్టుకు వెళ్ళామనుకోమ్మా, మన పేర్లే గుర్తుంటే రామారావు 5,000 ఇవ్వాలి, నిత్య 6,000 ఇవ్వాలి, ఇయర్ రాసుకుంటారు తప్ప రియల్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న అసెట్ కాస్ట్లు, ఫర్నిచర్ ఇవేం మెయింటైన్ చేయాలి. బుక్స్ ఏం మెయింటైన్ చేయరు. ఫర్నిచర్ అని లేకపోతే ఏసీ షాప్ లో ఏసీ ఉంటే ఏసీ, అదే ఐ మీన్ మెషినరీ అకౌంట్స్ అని ఇవేం మెయింటైన్ చేయరు వాళ్ళు. ఓన్లీ పర్సనల్ అకౌంట్స్ మాత్రమే మెయింటైన్ చేస్తారు. ఓకేనా? సో దే ఆర్ ఫుల్లీ ఇగ్నోరింగ్ రియల్ అండ్ నామినల్ అకౌంట్స్. దే విల్ ఓన్లీ రికార్డ్ పర్సనల్ అకౌంట్స్. పర్సన్స్ మాత్రమే గుర్తుపెట్టుకుని అవే రాస్తారు తప్ప ఈ నామినల్ అకౌంట్స్ అండ్ అలాగే రియల్ అకౌంట్స్ ని ఇగ్నోర్ చేస్తారని చెప్తున్నాడు. ఓకేనమ్మా? నెక్స్ట్, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ కెన్ బి క్లాస్ నెక్స్ట్ హెడింగ్ అయ్యిందమ్మా. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ కెన్ బి క్లాసిఫైడ్. Single entry system can be classified into the following three categories. Single entry system can be classified into the following three categories. Single entry system can be classified into the following three categories. First category, pure single entry system. First category, pure single entry system. Underline, under this system, only personal accounts of debtors under the system, only personal accounts of debtors and creditors are maintained. Only personal accounts of debtors and creditors are maintained. No records are kept. For real and nominal accounts. No records are kept for real and nominal accounts. Continuation. This type of single entry is not popular. This type of single entry is not popular because even cash book. This type of single entry is not popular because even cash book, which is very important book
is not maintained. This type of single entry is not popular because even cash book, which is a very important book, is not maintained. First type of system ఏంటి pure single entry system. It will record only personal accounts of debtors and creditors అంతే. Next second, simple single entry system. Simple single entry system. అందరూ రాసుకోండి. Under this system, personal accounts and cash book are maintained. Under this system, personal accounts and cash book are maintained. అంటే ఏంటంటే బోత్ డెటార్స్ ని, క్రెడిటర్స్ ని అండ్ క్యాష్ బుక్ కూడా మెయింటైన్ చేస్తారంట ఇందులోని సింపుల్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లో. నెక్స్ట్ థర్డ్ వన్, క్వాజీ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. Under this system, personal accounts, cash book and some subsidiary books are maintained. మనం నేర్చుకున్న సబ్సిడరీ బుక్స్ గుర్తున్నాయా ఎవరికైనా ఫస్ట్ ఇయర్ లో? ఎస్ సార్. చెప్పమ్మా ఏంటి సబ్సిడరీ బుక్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి సార్. పర్చేస్ రిటర్న్ 8 ఉంటాయి సార్. 8 మరి 4 అన్నవేంటి? అది కాదు సార్, 8 ఉంటాయి సార్. 8 ఉంటాయి. ఏంటి 8 అని? పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్, ఇంకా బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్, క్యాష్ బుక్, జనరల్ ప్రాపర్ బుక్. జనరల్ ప్రాపర్ వాటిని మెయింటైన్ చేస్తారు అన్నమాట. పర్సనల్ అకౌంట్స్ ని, క్యాష్ బుక్ ని, సబ్సిడరీ బుక్స్ ని మెయింటైన్ చేస్తారు. ఓకేనా? ఓకే సార్. ఎరా బాబీ 4 ఉంటాయా సబ్సిడరీ బుక్స్? 8 ఉంటాయి సార్. మరి 4 అని చెప్పేవే, నిద్రపోతున్నాం అప్పుడే, ఇంకా లేగలేదు నిద్రలో. +4 అని చెప్దాం అనుకున్నాను సార్. నువ్వు చెప్దాం అనుకునేటప్పటికి అందుకే మార్కులు తగలుతాయి. చూడండి అమ్మా, సో టోటల్ గా 3 సింగిల్ ఎంట్రీ సిస్టమ్స్ ఉంటాయి. 3 సింగిల్ ఎంట్రీ సిస్టమ్స్ లో ఫస్ట్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఏం చెప్తున్నాడు? ప్యూర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అన్నాడు. అందులో ఓన్లీ విచ్ విల్ రికార్డ్ డెటార్స్ అండ్ క్రెడిటర్స్. ఓకేనా? అండ్ అలాగే సింపుల్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఉంటుంది. సింపుల్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లో పర్సనల్ అకౌంట్స్ అండ్ క్యాష్ బుక్. అండ్ క్వాజీ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఉంటుంది. అందులో పర్సనల్ అకౌంట్స్, క్యాష్ బుక్ అండ్ సబ్సిడరీ బుక్స్. ఓకేనా? వీటిని మెయింటైన్ చేస్తారు. సో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి? ఓన్లీ 1 ఎంట్రీ విల్ బి రికార్డెడ్. ఓకేనా? అంటే అన్ని బుక్స్ మెయింటైన్ చేయరు. నెక్స్ట్ అమ్మా, సో ఫీచర్స్ ఆఫ్ అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ మీరు రాయక్కర్లేదు. ఒకసారి టెక్స్ట్ బుక్ 262 పేజ్ నా దగ్గర ఉన్న బుక్ లో 262 పేజ్ నెంబర్ 262 లో ఉంటుంది. ఫీచర్స్ ఆఫ్ అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్. 264 సార్ పేజ్ నెంబర్. కొత్త బుక్స్ అయితే 264 అంట. సో చూడండి అమ్మా, ఎవరు రాయక్కర్లేదు, నెమ్మదిగా చదువుతాను, మీకు అర్థం అవుతుంది, నోట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఫీచర్స్ ఆఫ్ అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ యొక్క ఫీచర్స్. ఫస్ట్ ఫీచర్, ఇట్ ఈస్ అన్సిస్టమాటిక్ మెథడ్ ఆఫ్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్. ఎందుకు సిస్టమాటిక్ మెథడ్ ఏంటి? డబుల్ ఎంట్రీ సిస్టమ్. సో డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఇస్ a systematic method. So automatically single entry system will become unsystematic method. Next term, it is very common to keep only personal accounts. అంతే కదమ్మా. సో మనం ఎవరి దగ్గర నుంచి మనీ తీసుకోవాలి, ఎవరి దగ్గర నుంచి మనీ పేమెంట్ చెయ్యాలి, ఇవే ఎక్కువ నోట్ చేసుకుంటాం నార్మల్ బిజినెస్ లో. సో మీరు ఎగ్జాంపుల్ ఏంటంటే పచారీ కొట్టుకోవాలనుకున్న మనందరం ఖాతాను ఓపెన్ చేస్తాం. అంటే మనం వెళ్ళగానే మన మొహం చూడగానే ఆడు మన పేజ్ ఓపెన్ చేస్తాడు.
ఆ పేజ్ లో ఏ రోజు ఏం చదువుకున్నా ఉంటుంది తప్ప మిగతా ఎంట్రీస్ కానీ ఏం మెయింటైన్ చేయలేదు. ఆ ఒక్క రఫ్ బుక్ ఒకటే మెయింటైన్ చేస్తాడు. సో ఇట్ ఈస్ వెరీ కామన్ టు కీప్ ఓన్లీ పర్సనల్ అకౌంట్స్. నెక్స్ట్, ఇట్ అవాయిడ్స్ రియల్ అండ్ నామినల్ అకౌంట్స్. ఇట్ ఈస్ వెరీ కామన్ టు కీప్ ఓన్లీ పర్సనల్ అకౌంట్స్ అంటే అర్థం ఏంటి? హీ విల్ అవాయిడ్ రియల్ అండ్ నామినల్ అకౌంట్స్. అసలు వాడికి అనవసరం నా దగ్గర ఎంత అసెట్ ఉంది, నాకు ఎంత ఖర్చు అవుతుంది, నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇన్ని వాడికి అనవసరం. నాకు ఎవరు డబ్బులు ఇవ్వాలి, నేను ఎవరికి పేమెంట్ చేయాలి, అదే నోట్ చేసుకుంటాడు. ఓకేనా? నెక్స్ట్, ఇట్ ఈస్ వెరీ కామన్ టు కీప్ ఏ క్యాష్ బుక్ టు రికార్డ్ ఆల్ క్యాష్ రిసీట్స్ అండ్ క్యాష్ పేమెంట్స్. ఓకేనా? ఓన్లీ క్యాష్ రిసీట్స్ ఎంత, క్యాష్ పేమెంట్స్ ఎంత అని రాసుకుంటాడు తప్ప ఇంకా నాకు ఎంత రావాలి, అవుట్ స్టాండింగ్ ఎంత, అడ్వాన్స్ ఎంత వచ్చింది, ఈ అన్ని అడగాలి. అడ్వాన్స్ వచ్చిన పేమెంట్ క్యాష్ రిసీప్ట్ రాసేస్తాడు అంతే. అది కరెంట్ ఇయద్దా, నెక్స్ట్ ఇయద్దా, లాస్ట్ ఇలాంటి బైఫర్గేషన్ ఏమి అడిగి అనవసరం. అదే డబుల్ ఎంట్రీ సిస్టమ్ లో అయితేని అన్ని బైఫర్గేషన్ చేస్తాం మనం. నెక్స్ట్, ది సిస్టమ్ లాక్స్ యూనిఫార్మిటీ యాజ్ ఇట్ డిఫర్ ఫ్రమ్ ఫర్మ్ టు ఫర్మ్. ఎవరికి నచ్చినట్టు రాసేస్తాడు. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి? ఆడికి అర్థమయ్యే భాషలో ఆడికి అర్థమైనట్టుగా రాసుకుంటాడు. అదే మన అకౌంట్స్ ని ఎవరికాడు ఇష్టం వచ్చేట్టు అర్థమైనట్టు రాసుకుంటా ఉంటూ ఊరుకుంటామా? ఇట్ ఈస్ అన్ సిస్టమాటిక్ మెథడ్. ఇక్కడేమో అలాంటి యూనిఫార్మిటీ, అందరూ కూడా డెబిట్ అంటే డెబిట్స్ ఎక్స్పెన్సెస్ రాయాలి, క్రెడిట్ అంటే క్రెడిటర్స్ ఇన్కమ్స్ రాయాలని చెప్పి యూనిఫార్మిటీ ఉండదు. ఆడికి నచ్చినట్టు రాసుకుంటాడు. ఓకేనమ్మా? బుక్స్ ఎందుకంటే సింగిల్ ఎంట్రీ సిస్టమ్, దానికి ఎలాంటి యూనిఫార్మిటీ లేదు కాబట్టి, ఎలాంటి స్టాండర్డ్స్ లేవు కాబట్టి. నెక్స్ట్, it is mostly suitable and used by sole proprietors or sole traders and partnership concerns. పార్ట్నర్షిప్స్ వాళ్ళకి, సోల్ ట్రేడర్స్ వాళ్ళు ఎక్కువ యూస్ చేసే సిస్టమ్ ఏంటి అంటే ఈ ఇన్కంప్లీట్ రికార్డ్స్. ఓకేనా? సో టోటల్ ఎన్ని ఉన్నాయి? 6 పాయింట్స్ ఉన్నాయి. నిత్యావసర చదవమా 6 పాయింట్స్ ని. It is unsystematic method of features of accounts from incomplete records. It is unsystematic method of recording transactions. It is very common to keep only personal accounts. It avoids real and nominal accounts. Okay. It is very common to keep a cash book to record all cash receipts and cash payments. Okay. This system lacks uniformity as it differs from firm to firm. Okay. It is mostly suitable and used by sole traders and partnership concerns. ఓకేనమ్మా? అర్థమైంది అందరికీ? ఎస్ సార్, అర్థమైంది సార్. డౌట్ ఉందా? లేదు సార్. సో మన చాప్టర్ ఏంటంటే అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్. ఇన్కంప్లీట్ రికార్డ్స్, అవునా? సో ఎస్ సార్. ఏం చెప్పాం ఇందులో? ఫస్ట్ ఏం నేర్చుకున్నాం? అకౌంట్ డెఫినేషన్ సార్. అకౌంట్స్ విచ్ do not follow double entry system. అవునా? ఎస్ సార్. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం? ఏం రికార్డ్ చేస్తే? ఇట్ రికార్డ్స్ ఓన్లీ పర్సనల్ అకౌంట్స్ and it avoids real and nominal accounts. అంతేనమ్మా? ఎస్ సార్. సో ఇది మెయిన్ మీరు అర్థం చేసుకోవాల్సింది. ఇది డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఫాలో అవరు, ఓన్లీ పర్సనల్ అకౌంట్స్ ఫాలో అవుతారు, రియల్ అండ్ నామినల్ అకౌంట్స్ ని పట్టించుకోరు. నెక్స్ట్, టైప్స్. 3 టైప్స్. టైప్స్ లో 3. నెంబర్ 1 ఏంటి? ప్యూర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ప్యూర్ సింగిల్ ఎంట్రీ. ఈ ప్యూర్ సింగిల్ ఎంట్రీలో వాళ్ళు ఓన్లీ క్యాష్ బుక్. ఓన్లీ క్యాష్ బుక్ ఓన్లీ పర్సనల్ అకౌంట్, ఇంకేమీ రికార్డ్ చేయరు. నెంబర్ 2 సింపుల్ సింగిల్ ఎంట్రీ. ఇందులో ఏం రికార్డ్ చేస్తారు? క్యాష్ బుక్ అండ్ పర్సనల్ అకౌంట్స్ అండ్ క్యాష్ బుక్. ఓకేనా? అండ్ నెంబర్ 3
Quasi single entry system. క్వాజీ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఇందులో ఏం రికార్డ్ చేస్తారు? Cash book, personal entry, and subsidiary. పర్సనల్ అకౌంట్స్, క్యాష్ బుక్ అండ్ సబ్సిడరీ బుక్స్. ఓకేనా? Okay, sir. నెక్స్ట్ నేర్చుకుంది ఏంటి? ఫీచర్స్ నేర్చుకున్నాం. Features. సో చెప్పిన కదా, ఫీచర్స్ నోట్ చేసుకోకలేదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎక్కడ ఉపయోగపడదు, జస్ట్ మీరు నేర్చుకోవడానికి అంతే. నెక్స్ట్ అమ్మ, యూజెస్ చూద్దాం. యూజెస్ ఆఫ్ అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్. అంటే ఇన్కంప్లీట్ రికార్డ్స్ మనం యూజ్ చేయడానికి ఎందుకు యూజ్ చేస్తాం, వాటి యొక్క యూజెస్ ఏంటి? ఫస్ట్ వన్, సింగిల్ ఎంట్రీ ఈజ్ ఏ సింపుల్ మెథడ్ ఆఫ్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్. అర్థమవుతుందా? దానికి పెద్ద టెక్నికాలిటీస్ అవి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎంట్రీస్, జర్నల్ ఎంట్రీస్, వాటి యొక్క గోల్డెన్ రూల్స్ ఇవేమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సింగిల్ ఎంట్రీ ఇస్ ఎ సింపుల్ మెథడ్ ఆఫ్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్, ఇట్ ఈస్ లెస్ ఎక్స్పెన్సివ్ వెన్ కంపేర్ టు డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్. అమ్మ, డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్ పెట్టాలంటే బోర్డు ఖర్చుతో కూడుకున్న పని, అవునా? వాటి బిల్స్ తయారు చేయాలి, జర్నల్ ఎంట్రీ బుక్స్ రాయాలి, లెడ్జర్ బుక్స్ ప్రిపేర్ చేయాలి, వాటి మళ్ళీ ట్రయల్ బ్యాలెన్స్ తీసుకెళ్ళాలి, నెక్స్ట్ టైం ఫైనల్ అకౌంట్స్ ఎవ్రీ ఇయర్ ఫైనల్ అకౌంట్స్ చేయాలి. ఈ పని అంతా చేయడానికి ఒక మనిషిని పెట్టుకోవాలి, ఒక అకౌంటెంట్ ని. ఓకే, ఇదంతా పెద్ద పని, అంత ఎక్స్పెన్స్, అంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సింగిల్ ఎంట్రీ. ఎందుకంటే ఆ ఓనరే కూర్చొని వాళ్ళకి నచ్చిన భాషలో వాడికి అర్థమయ్యేటట్టు రాసుకుంటాడు. ఓకేనా? లేదు, అకార్డింగ్ టు ప్రిన్సిపల్స్ స్టాండర్డ్స్ ప్రకారం చేయాలంటే ఒక మనిషిని హైర్ చేసుకోవాలి, దాని బోన్ ఖర్చు పెట్టాలి. ఓకేనమ్మా? నెక్స్ట్, ఇట్ ఈస్ మెయిన్లీ సూటబుల్ టు స్మాల్ బిజినెస్ కన్సర్న్స్ విత్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఓకేనా? ఎవరికైతే తక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో వాళ్ళకి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫాలో ఎ పర్సన్ వితౌట్ ఎనీ అడిక్వేట్ నాలెడ్జ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్ కెన్ ఆల్సో అండర్స్టాండ్ ఇట్. ఆడు సొంత భాషలో రాసుకుంటే ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంటుంది అందులోని? అదే మనం వెళ్ళి మనం ఏమైనా ఇంజనీరింగ్ చదివే పిల్లలకి మన ఎంట్రీ చూపించండి, అడిగే అర్థం కాదు. వీడు ఎందుకు ఇలా డెబిట్ రాశాడు, క్రెడిట్ రాశాడు, రెండింటికి సమానంగా లేకుండా ఇలా క్రాస్ ఎందుకు రాశాడు, ఏం అర్థం కాదు వాళ్ళకి. ఎందుకంటే అది అర్థం అవ్వాలంటే అడిక్వేట్ నాలెడ్జ్ కావాలి. అదే సింగిల్ ఎంట్రీ నువ్వు ఏదైనా ఒక పచారీ కొట్లో తాతా బుక్ చూసాను, అందరికీ అర్థం అవుద్ది. ఏముంటుంది అందులో? డేట్ ఉంటుంది, ఏ వస్తువు కొన్నాడో ఉంటుంది, ఎవరు కొన్నారో పేరు ఉంటుంది, ఎంత కొన్నారో అమౌంట్ ఉంటుంది, ఎవరికైనా అర్థం అవుతుంది. దానికి మళ్ళీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ కూర్చొని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫాలో ఎ పర్సన్ వితౌట్ adequate knowledge also. నెక్స్ట్, అసెట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఈజ్ వెరీ ఈజీ. ఎందుకు ఈజీ ఏంటి అనేది సమ్స్ చేస్తే తెలుస్తుంది. సో అక్కడ వరకు కూడా ఈ పాయింట్ ఆపుదాం. కానీ వాడు మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏంటి? ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోవడం మాత్రం చాలా ఈజీ అని. ఓకేనా? సో Okay, sir. 5 points ఫాస్ట్ గా. Uses of accounts from incomplete records. Single entry is a simple method of recording transaction. It is less expensive when compared to double entry system of bookkeeping. It is mainly suitable to small business concerns with limited number of transactions. It is very easy to follow. A person without any adequate knowledge of principles of accounting can also understand it. Okay. Ascertainment of profit or loss is very easy. So ascertainment of profit or loss అనేది very easy. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ హెడింగ్, లిమిటేషన్స్ ఆఫ్ అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్. ఏంటి వీటి యొక్క లిమిటేషన్స్ ఏంటి, అంటే దీని డిసడ్వాంటేజెస్ ఏంటి? అంటే ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం? యూజెస్, అడ్వాంటేజెస్ నేర్చుకున్నాం. ఇప్పుడు లిమిటేషన్స్, డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ నాట్ సైంటిఫిక్. It is not a scientific method of accounting because it does not record the twofold aspect of each transaction. Twofold అంటే ఏంటంటే డెబిట్ అండ్ క్రెడిట్. డ్యూయల్ ఆస్పెక్ట్, డబుల్ ఎంట్రీ ఆస్పెక్ట్ ఫాలో అవ్వదు. సో సింగిల్ ఎంట్రీకి ఎలాంటి సైంటిఫిక్ మెథడ్ కాదు. అదే మనం నేర్చుకున్న డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఇస్ ఏ సైంటిఫిక్ మెథడ్, ప్రూవెన్ మెథడ్. అదొక డిఫికల్టీ, అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వన్, no trial balance can be prepared as it does not record the dual aspect of each transaction, so the arithmetical accuracy of the books cannot be checked. మనం ఇయర్ ఎండింగ్ లోని మనం చేసిన అకౌంట్స్ కరెక్టో కాదో చూసుకోవడానికి ట్రయల్ బ్యాలెన్స్ చేస్తామమ్మా, ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ అర్థమెటికల్ యాక్యురసీ.
అలాంటి అర్థమెటికల్ యాక్యురసీ చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఉండదు. సార్ అక్కడ ట్రయల్ బ్యాలెన్స్ ప్రతి ట్రాన్సాక్షన్ కూడా డెబిట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఫర్ క్రెడిట్ ఆస్పెక్ట్ లో తప్పు చేసినా డెబిట్ ఆస్పెక్ట్ లో ఆ తప్పు దొరికేసేది. మార్చుకునేవాళ్ళు. అలా కాదు, ఇంకా 60,000 6,000 రాసుకున్నాడంటే ఇంకంతే, అమౌంట్ పోయినట్టే, మిగతా అమౌంట్ అంతా ఆ 6,000 వస్తాయి ఇంకడికి. ఆ సుబ్బారావు కనిపించంటే ఆడు 60,000 ఇవ్వాలని ఆడికి తెలుసు. వీడు మీరు ఇవ్వాల్సిన 6,000 ఇంకా ఇవ్వలేదండి అంటాడు. ఆడు సంతోషం, ఇంకా నేను 60,000 ఇవ్వాలి, వీడు నన్ను 6,000 అడుగుతున్నాడు అని. అదే మన డబుల్ ఎంట్రీ సిస్టమ్ లో డెబిట్ సైడ్ 6,000 రాసున్న, క్రెడిట్ సైడ్ ఖచ్చితంగా వేరే బుక్ లోని 60,000 ఉంటది. సో చెక్ చేసుకునేవాళ్ళు. ఆ చెకింగ్ అనేది ఇక్కడ ఉండదు. సో అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వన్, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ నామినల్ అకౌంట్స్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కెనాట్ బి ప్రిపేర్డ్. ఓకేనా, నాకు ఎంత అమౌంట్ రావాలి, ఎంత అమౌంట్ నేను ఇవ్వాలి, అదే ఉంటుంది తప్ప ఈ ఇయర్ నాకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది యాక్యురేట్ గా చెప్పలేడు. In the absence of real accounts, it is not possible to know the exact financial position of the business on any particular day by preparing a balance sheet. Real accounts maintain చేయనప్పుడు వాడు పొజిషన్, ప్రాఫిటబుల్ పొజిషన్ అన్నాడు. ఐ మీన్ రేపు పొద్దున అప్పులు వస్తే ఈ అసెట్స్ అన్ని అమ్మి అప్పులు తీర్చగలడా లేడా అని చెప్పగలిగే పొజిషన్ లో ఉన్నాడు. ఎందుకంటే అసలు రియల్ అకౌంట్స్ మెయింటైన్ చేయడు కాబట్టి. నెక్స్ట్, internal check is not possible, so the possibility of fraud and misappropriation is greater in case of single entry than in the case of double entry system. ఇంటర్నల్ చెక్ ఇక్కడ అసలు నార్మల్ చెక్కే లేదు, అసలు బుక్స్ మెయింటైన్ చేయట్లేదు. ఇంక ఇంటర్నల్ చెక్ ఏ ఉంటది. ఏదైనా ఫ్రాడ్ జరిగినా, మిస్అప్రోప్రియేషన్ జరిగినా, ఏదైనా మిస్టేక్స్ అయినా జరిగినా వాటిని పట్టడానికి ఛాన్సే ఉంది. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అయితే ఒక చోట కాకపోతే ఇంకో చోట సరే దొరికే అవకాశం ఉందని చెప్పుకున్నాం. ఇక్కడ అలాంటి ఛాన్సే లేదు. సో హ్యూజ్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. Accounts prepared on the basis of the single entry do not inspire confidence in the outsiders, owing to the lack of any test for their arithmetical accuracy. ఓకే చూడండి, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ మెయింటైన్ చేయడం వల్ల బయట పర్సన్స్ ఎవరైనా సరే మీతోటి కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వడానికి కొంచెం ఆలోచిస్తారనమాట. ఎందుకంటే వీడికి అర్థమెటికల్ యాక్యురసీ లేదు. రేపు పొద్దున్న నేను డబ్బులు ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, ఎవరైనా సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఫాలో అవుతున్న ఒక అకౌంటెంట్ కి, అదే ఒక బిజినెస్ నేను అమౌంట్ అప్పు ఇద్దాం అనుకున్నాను అనుకోమ్మా, ఆడ పొజిషన్ ఏంటి, ఆడు తిరిగి కట్టగలడా లేడా, కట్టే పరిస్థితి ఉందో లేదో తెలుసుకోకుండా నేను ఎలా డబ్బులు అప్పు ఇవ్వగలను ధైర్యంగాని? నా కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. నా కాన్ఫిడెన్స్ అంటే ఏం చేయాలి, వాడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్, వాడు బ్యాలెన్స్ షీట్ చూస్తాను. చూసి ఈ డబ్బులు నేను ఇచ్చిన డబ్బులు ఆడు కట్టలేకపోయినప్పటికీ ఆడ ఆస్తులను ఉన్న ఆస్తులను అమ్మేసి అలాగే అమౌంట్ ఇస్తాడు. నా బిజినెస్ ఉన్న ఆస్తులు అమ్మేనా సరే నాకు అమౌంట్ నాకు కడతాడు అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంటుంది. అదే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లోని ఆ కాన్ఫిడెన్స్ ఉండదంటే ఎవరికి? అవుట్ సైడ్ పర్సన్స్ కి, అవుట్ సైడర్స్. It is difficult to ascertain the value of the business, especially of goodwill, if the proprietor wishes to sell his business. Okay, so goodwill అనే కాన్సెప్ట్, గుడ్విల్ అంటే ఏంటి? సొసైటీలో ఉన్న నేమ్. ఇట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ ప్రాఫిట్స్ ని బేస్ చేసుకొని ఫ్రమ్ లాస్ట్ 5 years 10 years ప్రాఫిట్స్ ని బేస్ చేసుకొని గుడ్విల్ అనేది వాల్యూ చేస్తాం. కానీ ఇక్కడ గుడ్విల్ వాల్యూ చేయడానికి ఆడికి కావాల్సిన రికార్డ్స్ కానీ, ఆడికి కావాల్సిన యాక్యురేట్ ప్రాఫిట్స్ కానీ ఏమీ లేవు. అవి అసెట్ బిజినెస్ సేల్ చేసే టైంలో పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్తున్నాడు. టోటలీ 7 points disadvantages. Nitya. Limitations of accounts from incomplete records. It is not scientific method of accounting because it does not record the twofold aspect of each transaction. No trial balance can be prepared as it does not record the dual aspect of each transaction. Okay. So the arithmetical accuracy of the books cannot be checked. In the absence of nominal accounts, trading and profit and loss account cannot be prepared. In the absence of real accounts, it is not possible to know the exact financial position of the business on any particular day by preparing a balance sheet. Internal check is not possible, so the possibility of fraud or misappropriation is
is greater in case of single entry than in the case of double entry system. Okay. Accounts prepared on the basis of the single entry do not inspire confidence in the outsiders owing to the lack of any test for their arithmetical accuracy. Okay. It is too difficult to ascertain the value of the business, especially of goodwill, if the proprietor wishes to sell his business. So totally definition of single entry, types of single entry, features of single entry, users of single entry, and limitations of single entry. Total 5 కాన్సెప్ట్స్ చదివాం. ఫాస్ట్ గా 5 minutes టైం తీసుకొని ఒక్కసారి మొత్తం ఫస్ట్ నుంచి ఇక్కడ చదివితే ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తాను స్పీడ్ గా. ఏమైనా డౌట్ ఉందమ్మా? చదివారా? Yes, sir. ఎవరికి డౌట్ ఉందా? 5 కాన్సెప్ట్స్ ఎవరికి డౌట్ ఉందా? మీనింగ్, టైప్స్, ఫీచర్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. No, sir. ఓకే దెన్ నెక్స్ట్ ఇది కూడా మీరు రాసుకోకలేదమ్మా, జస్ట్ వింటే సరిపోతుంది. ఇంపార్టెంట్ అయినవి నేనే ఇస్తాను నోట్స్. ఓకేనా? Okay, sir. హెడింగ్ డిఫరెన్సెస్ బిట్వీన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అండ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. డబుల్ ఎంట్రీ సిస్టమ్ కి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ కి ఉన్న డిఫరెన్సెస్ చెప్తున్నాడు. సో ఫస్ట్ టైప్ డబుల్ ఎంట్రీ సిస్టమ్, సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఫస్ట్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ చదువుతున్నాడు. ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్. ఏది డబుల్ ఎంట్రీ సిస్టమ్. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే చూద్దాం. ఇట్ ఈస్ అన్ ఇన్కంప్లీట్ సిస్టమ్ అండ్ incomplete system and crude from bookkeeping. And crude from bookkeeping అంటే ఏంటంటే అమ్మా, అది పూర్తిగా డిఫైన్ అయింది కాదు. అంటే అన్ని మిక్స్ అయిపోయి ఉంటాయి అందులోని. అమ్మా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా క్రూడ్ ఆయిల్ అని విన్నారా? Yes, sir. క్రూడ్ ఆయిల్ అంటే అర్థం ఏంటి? ఇంకా ప్యూరిఫై చేయకముందు వచ్చిన అందులోనే డీజిల్ ఉంటది, అందులోనే పెట్రోల్, అందులోనే మిగతా టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అన్ని మిక్స్ అయిపోయి ఉంటాయి. దేనికి దాన్ని సపరేట్ చేసింది కాదు. సో ఇన్ ద సేమ్ థింగ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లోనే అదేంటి బుక్ కీపింగ్ అంటే ఒక బుక్ లో మొత్తం అన్ని అందులోనే ఉంటాయి. దాన్ని సపరేట్ చేసేది మెకానిజం ఉండదు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లో. అదే పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్ ఏంటంట డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఇట్ ఈస్ నాట్ ఏ క్రూడ్, ఇట్ ఈస్ డిఫైన్డ్. నెక్స్ట్ నేచర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఫస్ట్ దిస్ సిస్టమ్ ఈస్ సైంటిఫిక్ and follows certain accounting principles. నేర్చుకున్న అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ మన ఫస్ట్ ఇయర్ లో. కానీ సింగిల్ సిస్టమ్ అలాంటి ఏమి ఉండవు. దిస్ సిస్టమ్ ఈజ్ అన్సైంటిఫిక్ అండ్ డస్ నాట్ ఫాలో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్ టూ ఆస్పెక్ట్స్ అంటే చూద్దాం. బోత్ డెబిట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఈచ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్. బోత్ ది ఆస్పెక్ట్స్ ఆర్ నాట్ రికార్డెడ్. ఎందుకు? సింగిల్ సిస్టమ్ అంటే సింగిల్ ఓన్లీ వన్ టైం రికార్డ్ చేస్తాం. బోత్ ఆస్పెక్ట్స్, డెబిట్ ఆస్పెక్ట్, క్రెడిట్ ఆస్పెక్ట్ ఇలాంటివి ఏమి మెయింటైన్ చెయ్యం సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లో. నెక్స్ట్ రికార్డ్స్. ఇట్ ప్రొవైడ్స్ కంప్లీట్ అండ్ డీటెయిల్డ్ రికార్డ్స్ ఆఫ్ బిజినెస్. ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ కంప్లీట్ అండ్ డీటెయిల్డ్ రికార్డ్స్ ఆఫ్ బిజినెస్. నెక్స్ట్ అకౌంట్స్. ఇన్ దిస్ ఆల్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ నేమ్లీ పర్సనల్, రియల్ అండ్ నార్మల్ అకౌంట్స్ ఆర్ మెయింటైన్డ్. అదే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లో
In this, all personal accounts are maintained except cash book. All other real accounts and normal accounts are ignored. Okay na? Next, trial balance. Arithmetical accuracy of accounts can be checked by preparing a trial balance. కానీ అసలు ట్రయల్ బ్యాలెన్స్ అనే కాన్సెప్టే ఉంటుంది అక్కడ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లో. ట్రయల్ బ్యాలెన్స్ కెనాట్ బి ప్రిపేర్డ్ టు చెక్ ద అర్థమెటికల్ యాక్యురసీ. నెక్స్ట్, ascertainment of profit. Ascertainment of profit. Profit can be ascertained by preparing a trading and profit and loss account. The regular trading and profit loss account cannot be prepared and profit can be ascertained. ప్రాఫిట్ అసర్టైన్ చేయకపోవడం అనేది ఉండదు, కానీ పర్ఫెక్ట్ ప్రాఫిటా కాదనేది చెప్పలేం. పర్ఫెక్ట్ గా ఇది ప్రాఫిట్ ఇది లాస్ ఎక్కడ చెప్పగలం? డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఎక్కడైతే ట్రేడింగ్ అండ్ పిఎన్ఎల్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నామో త్రూ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అక్కడ చెప్పగలం. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లో కూడా ప్రాఫిట్ వస్తుంది కానీ అది పర్ఫెక్ట్ ప్రాఫిట్ కాదు, అది యాక్యురేట్ ప్రాఫిట్ కాదు. నెక్స్ట్, కాస్ట్. రిలేటివ్లీ ఇట్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్ సిస్టమ్. వాళ్ళు చెప్పాం కదమ్మా, డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఎక్స్పెన్సివ్ and it is less expensive. Single entry is very less expensive. Suitability. It is suitable to all types of business organizations. It is suitable only for small organizations. Eri single entry system. Errors, very important. Errors can be easily detected and rectified. Errors మనం గుర్తించగలం, గుర్తించిన ఎర్రర్స్ ని రెక్టిఫై కూడా చేయగలం. అక్కడ ఎర్రర్స్ కెనాట్ బి డిటెక్టెడ్. ఒకవేళ డిటెక్ట్ చేసినా కొట్టేయగలం తప్ప రెక్టిఫై చేయలేం. రెక్టిఫై చేయడం అంటే ఏంటమ్మా? కొట్టేయడమా? అంటే రాసిన ఎంట్రీ నేను ఎప్పుడైనా మనం పెన్ తోటి స్క్రిబుల్ చేసామా? రెక్టిఫై చేసేవాళ్ళం. అదే సింగిల్ ఎంట్రీ రెక్టిఫై చేయడం ఉండదు, అసలు ఎర్రరే దొరకదు, దొరికినా రెక్టిఫై చేయలేం. నెక్స్ట్, ట్రూ ఫైనాన్షియల్ పొజిషన్. బ్యాలెన్స్ షీట్ కెన్ బి ప్రిపేర్డ్ to know the true and fair financial position. అవునా? డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఫాలో అయితే ఒక అసెట్ అని ఒక లైబిలిటీ అని ఎవాల్వ్ అయితే ఆ ఎవాల్వ్ అయిన వాటిని బ్యాలెన్స్ షీట్ అనే కాన్సెప్ట్ లోని రికార్డ్ చేస్తే మన యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ తెలిసేది ఇయర్ ఎండింగ్ కి. కానీ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లోని బ్యాలెన్స్ షీట్ కెనాట్ బి ప్రిపేర్డ్ అండ్ ఓన్లీ ఏ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఈస్ ప్రిపేర్డ్ టు నో ద ఫైనాన్షియల్ పొజిషన్ ఏ రఫ్ మేనర్. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ అది. ఏంటది? డబుల్ ఎంట్రీ సిస్టమ్ లో బ్యాలెన్స్ షీట్ ఎలాగో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లో ఏంటంటమ్మా? స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అన్న బ్యాలెన్స్ షీట్ రెండు ఒకటే, వర్డ్ ఒకటే మారుతుంది. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లో వి విల్ ఫాలో స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఇంకెక్కడో విన్నట్టుంది. ఎన్పివి లో మనం నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో మనం ఏం చేసాం? స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ లో మనం ఏమైనా మార్చామా? సేమ్ బ్యాలెన్స్ షీట్ ఏనా? సేమ్ బ్యాలెన్స్ షీటే, కానీ మనం మార్చింది ఏమైనా ఉందంటే ఓన్లీ నేమ్ ఒక్కటే. అర్థమవుతుందమ్మా? సో మనం స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ నేర్చుకోవడానికి పెద్ద కష్టపడాలా? ఏం కష్టపడక్కర్లేదు, రెండు ఒక్కటే. అర్థమైందమ్మా? రెండు సేమ్. సో ఒకసారి నిత్య differences between single entry and system of double entry system. Okay. Type. It is perfect and complete system of bookkeeping. Okay. Single entry system. It is an incomplete system and a crude form of bookkeeping. Underline crude. Next. Nature. Double entry system. This system is scientific and follows certain accounting principles. Single entry system. This system is unscientific and does not follow accounting principles. Okay. Two aspects. Double entry system. Both debit and credit aspect of each transactions are recorded. Single entry system. Both the aspects are not recorded. Records. Double entry system. It provides complete and detailed records of business. Okay. Single entry system. It does not provide complete and detailed records of business. Accounts. Double entry system. In this, all type of accounts, namely personal, real and nominal accounts, are maintained. Single entry system.
In this, all personal accounts are maintained except cash book. All other real accounts and nominal accounts are ignored. Trial balance. Double entry system. Arithmetical accuracy of accounts can be checked by preparing a trial balance. Yes. Single entry system. Trial balance cannot be prepared by check the arithmetical accuracy. Ascertainment of profit. Double entry system. Profit can be ascertained by preparing a trading and P&L profit and loss account. Single entry system. Regular trading and profit and loss account cannot be prepared and profit cannot be ascertained. Cost. Double entry system. Relatively, it is a more expensive system. Single entry system. Relatively, it is a less expensive system. Okay. Suitability. Double entry system. It is a suitable to all types of business organizations. Single entry system. It is suitable only for small business concern. Okay. Errors. Double entry system. Errors can easily be detected and rectified. Okay. Single entry system. Errors cannot be detected and rectified. True financial position. Double Okay. entry system. Balance sheet can be prepared to know the true and fair financial position. Okay. Single entry system. Balance sheet cannot be prepared and only a statement of affairs is prepared to know the financial position in a rough manner. Okay. అయిపోయింది సార్. ఏమైనా డౌట్ ఉందమ్మా డిఫరెన్సెస్ లో ఎవరికన్నా? లేదు సార్. ఓకే దెన్. సో ఇప్పటివరకు మనం సింగిల్ ఎంట్రీ థియరీ నేర్చుకున్నామమ్మా. ఓన్లీ అంత వేగ్ గా ఉంటది, మీకు ఏం అర్థం అయ్యి ఉండదు నాకు తెలుసు. ఏంటంటే ఓన్లీ మీనింగ్ అర్థం అవుతుంది. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి, డబుల్ ఎంట్రీ సిస్టమ్ మీనింగ్ అర్థం అవుతుంది తప్ప ఇందులో ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, బ్యాలెన్స్ షీట్ పొజిషన్ ఎలా తెలుసుకోవచ్చు, ఇవేమి మీకు తెలియవు. అది మనం ఆఫ్టర్నూన్ క్లాస్ 12:45 to 1:30 క్లాస్ లో నేర్చుకుందాం. ఓకేనా? ఓకే సార్. ఓకే ఆఫ్టర్నూన్ కలుద్దాం. బాయ్. బాయ్ సార్.